గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం అవేక్ అనే పోయం గురించి తెలుసుకుందాము. అవేక్ ఈ పోయం రాసిన కవయిత్రి సరోజిని నాయుడు. సో సరోజిని నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాము. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సరోజిని నాయుడు పిలుస్తుంటాం. ఈమె గోల్డెన్ థ్రెషోల్డ్ 1905లో ఈ యొక్క పోయం రాయడం జరిగింది. అలాగే ద వర్డ్ ఆఫ్ టైం 1912లో రాసింది. నెక్స్ట్ స్కెప్చర్డ్ ఫ్రూట్ ఇది కూడా 1928 చాలా వర్క్స్ రాయడం జరిగింది. షీ ఈజ్ ఎ పోయట్, పాలిటీషియన్, ఆరేటర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ సో ఇంకా మంచి వక్త, పొలిటికల్ లీడర్ కూడా, అడ్మినిస్ట్రేటర్ పరిపాలన దక్షిణాలు. ఇంకా అసలు విషయం ఏంటంటే షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి ద గవర్నర్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరంటే సరోజిని నాయుడు. ఈ సరోజిని నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని చెప్పి తెలుసుకుంటాం. ఇది ఇంట్రడక్షన్. ఎవరికి? సరోజిని నాయుడు సంబంధించిన ఇంట్రడక్షన్. ఈమె అవేక్ అనే ఒక పోయం రాసింది. ద పోయం అవేక్ బై సరోజిని నాయుడు ఈజ్ ఎ ప్యాట్రియోటిక్ సాంగ్. ప్యాట్రియోటిక్ అంటే ఏంటంటే దేశభక్తి గేయం, దేశభక్తి పాట. ఇట్ ఈస్ ఎ సోల్ స్టిరింగ్ ప్లీ ఫర్ యాక్షన్ అండ్ యూనిటీ. సో ఈ పద్యం ద్వారా కవిత్రి మనకు ఏ చెప్పదలుచుకుందంటే యాక్షన్ అండ్ యూనిటీ, ఐకమత్యం గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా మనం ఏదైనా ఒక పని మొదలు పెడితే ఎలా ఉంటుంది, అది ఎలా మొదలు పెట్టాలి అనే విషయం గురించి ఈ పద్యం ద్వారా చెప్తుంది. మనం ఊకనే కూర్చుంటే ఏది కాదు, ఏదైనా ఒక పని చేయాలి, రంగంలో దిగాలి. రంగంలో దిగితేనే ఉద్యమం మొదలైంది, రంగంలో దిగితేనే స్వాతంత్రం వచ్చింది. అట్లాగే మనందరం కూడా కష్టపడితే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి యాక్షన్ అనేది ఉండాలి, యూనిటీ. మన దానికి ఖచ్చితంగా యూనిటీ అనేది తప్పనిసరి. ఒక పని మొదలు పెట్టాలంటే అది ఒకరి వల్ల కాదు, పని ఒకరు మొదలుపెట్టచ్చు, కానీ ఒకరికి అందరి సపోర్ట్ ఉండాలి. దానికి ఐకమత్యం అనేది మనకు చాలా ముఖ్యం. సో యూనిటీ అంటారు. సరోజిని నాయుడు recited this poem at meetings in Bombay and Lahore. ఈ పోయంని ముంబై మరియు లాహోర్లో మీటింగ్లో ఈ యొక్క పోయం గురించి బాగా వివరించడం జరిగింది. అక్కడ ఈ యొక్క పద్యాన్ని ఆమె చదవడం జరిగింది. అండ్ ద ఎఫెక్ట్ వాజ్ ఫార్ బియాండ్ ఎక్స్పెక్టేషన్. ఆమె ఊహించిన దానికంటే అత్యద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఈ పోయం ద్వారా అక్కడ మీటింగ్లో దాంతోపాటు ప్రజలకు కూడా రావడం జరిగింది. ఎస్, ద పోయం అవేక్ అపియర్స్ యాజ్ అన్ అడ్రస్ టు మదర్ ఇండియా. ఈ పద్యంలో అవేక్ అనే వర్డ్ మెన్షన్ చేస్తూ కవయిత్రి సరోజిని నాయుడు ఎవరిని ఉద్దేశిస్తూ చెప్తుందంటే మదర్ ఇండియా, మన భారతమాత గురించి మాట్లాడుతూ అడ్రస్ టు మదర్ ఇండియా, మదర్ ఇండియా గురించి మాట్లాడుతున్నది. ఫస్ట్ ద నేషన్ ఈస్ పర్సనిఫైడ్ యాజ్ అవర్ మదర్. సో మన దేశాన్ని ఆమె ఏ విధంగా చెప్తుంది? మన తల్లితో చెప్తుంది. మనం మన తల్లి కడుపు నుంచి ఆయన పుట్టాము, మనందరం కూడా ఈ భరతమాత బిడ్డలనే అని చెప్పేసి ఉద్దేశం. ఆల్ ఇండియన్స్ బికమ్ హర్ చిల్డ్రన్. ఒకవేళ మన తల్లి భరతమాత అయితే మనందరం కూడా ఆమె పిల్లలు. మనకు పేరెంట్స్ ఉన్నారు, కానీ మనందరికీ ఒక పేరెంట్ ఉన్నారు, ఎవరంటే భరతమాత. మరి ఆమె పిల్లలనే మనందరం కూడా అని చెప్పేసి కవిత చెప్తుంది. ద పోయెటెస్ విజువలైజెస్ ఆల్ చిల్డ్రన్ ప్రేయింగ్ టు ద మదర్. సో పద్యంలో కవయిత్రి ఏమని చెప్తుందంటే పిల్లలందరూ కూడా తమ తల్లి అయినటువంటి భరతమాతకు ప్రేయర్ చేయాల్సి ఉంటుంది, ప్రార్థించాల్సి ఉంటుంది భరతమాత ఖచ్చితంగా. దే ఎంటర్టైన్డ్ హర్ టు గివ్ దెమ్ ఎ ఛాన్స్ టు సర్వ్ అప్ అండ్ గ్లోరీ. ఒక్క అవకాశం ఇచ్చి చూడమ్మా, మా సత్తా ఏంటో నేను చూపిస్తామని చెప్పేసి ఈ పిల్లలందరూ కూడా భరతమాత పిల్లలందరూ కూడా భరతమాతను వేడుకుంటున్నట్టుగా ఈ పద్యంలో మన కవయిత్రి వివరిస్తూ ఉంది. షీ సేస్ అండర్ బ్రిటిష్ రూల్ అవర్ మదర్ ల్యాండ్ లాస్ట్ హర్ మోరల్ డిగ్నిటీ. ఈ తెల్లవారి బానిస సంఖ్యల మధ్య ఎప్పుడైతే బందీ అయిపోయిందో మన భారతమాత, ఆ సమయంలో మనలో ఉన్నటువంటి డిగ్నిటీ, మనలో ఉన్నటువంటి నైతిక విలువలు అవన్నీ కూడా కోల్పోవడం జరిగింది ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు మనకు పరిపాలించడం జరిగిందో. కాబట్టి ఆ బ్రిటిష్ కబర్ల హస్తాల నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మాకు ఒక ఛాన్స్ ఇస్తే మేము కూడా నిరూపించుకుంటామని చెప్పేసి మళ్ళీ ఇంతకుముందు ఎంతైతే డిగ్నిటీ ఉన్నదో, పూర్ణతనం ఏదైతే భారతదేశానికి భరతమాత యొక్క పూర్ణ ఉన్నదో ఆ పూర్ణతనాన్ని మళ్ళీ తెప్పిస్తాం, ఆ నైతిక విలువలు మళ్ళీ పట్టుకొస్తామని చెప్పేసి భారతమాతని మెప్పిస్తూ పొగుడుతున్నట్లుగా పిల్లలు పొగుడుతున్నట్లుగా పద్యాన్ని చెప్పింది. ద వేవ్స్ ఆఫ్ బాండేజ్ ఆర్ టు బి కట్. బాండేజ్ ఆర్ టు బి కట్.
వేవ్స్ అంటే అలలు. మా సంకల్పానికి మా ముందు ఎంత పెద్ద అల వచ్చినా సరే దాన్ని ముక్కలు ముక్కలుగా ఇవ్వగలుగుతాం. ఎంత పెద్ద అల వచ్చినా సరే మేమందరం ఒకటైనప్పుడు ఆ అల కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. మదర్ ఇండియా షుడ్ గెయిన్ ఇట్స్ గ్లోరీ అగైన్ అండ్ గ్రో అండ్ గ్లో. ఇంతకుముందు భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో, ఎంత ఖ్యాతిని పొందిందో అంతకు రెట్టింపుగా, అంతకు డబల్గా, అంతకంటే ఎక్కువ గ్లోరీ అనేది తెప్పించే ప్రయత్నం మా వాళ్ళని ఎంత సాధ్యమైతే అంత చేసే ప్రయత్నం చేస్తాం. గ్రో పెంచే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి పిల్లలు వేడుకుంటున్నట్టుగా, పిల్లలు పోగొట్టుకున్నట్టుగా, పిల్లలు పాడుతున్నట్టుగా ఈ సరోజిని నాయుడు గురించి ఒక పద్యం రాయడం జరిగింది. నౌ షీ మస్ట్ రైజ్ అప్ అండ్ బ్రేక్ ద చేంజ్ ఆఫ్ స్లేవరీ విచ్ ట్రబుల్ హర్ చిల్డ్రన్. ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాల్సిందంటే ఇది ఖచ్చితంగా మనం మేల్కోవాల్సిన సమయమే. ఏంటి అంటే స్లేవరీ, చేంజ్ ద స్లేవరీ. ఇప్పుడు మనందరం కూడా బానిసలుగా ఉన్నాం, బానిస సంఖ్యల మధ్య బందీ అయి ఉన్నాం. ఆ బానిస సంఖ్యలను తెంపడానికి తన పిల్లలు ఇప్పుడు ఏ విధంగా అయితే కష్టపడుతున్న కష్టాలన్నింటినీ తీర్చడానికి భారతమాత ఖచ్చితంగా సహాయం చేయాలి. అందుకని భారతమాత యొక్క సహాయాన్ని కోరుకుంటున్నారు ఇదంతా కూడా. The poetess says that her children are sincere and love her very much. సో కవయిత్రి ఏమంటున్నారంటే భారతమాత పిల్లలందరూ కూడా చాలా సిన్సియర్గా ఉంటారు, నిజాయితీ పరులు, ఎంతో ప్రేమను కలిగి ఉంటారు తమ దేశం పట్ల. అంత మంచివారు తమ పిల్లలు. దే హ్యావ్ ఎ గ్రేట్ డివోషన్ టు ద మదర్ ల్యాండ్. తాము పుట్టిన ఈ నేల, తాము పుట్టిన ఈ గడ్డ ఏదైతుందో, భారతమాత భారత గడ్డ ఏదైతుందో, ఈ గడ్డ పైన అపారమైన అభిమానం, ఎంతో ప్రేమ, దాంతో పాటు ఎంతో భక్తి శ్రద్ధలనేవి ఉన్నాయి ఈ భారతమాత పైన. దే హ్యావ్ ఇన్హెరిటెడ్ హర్ ప్రైడ్ అండ్ మోరల్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంత్. మరి ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి భారత పిల్లలందరూ కూడా, భారతమాత పిల్లలందరూ కూడా ప్రైడ్, మేము భారతీయులు అని చెప్పేసి గల్లా ఎగరేసుకొని సగర్వంగా చెప్పుకునే సిచ్యువేషన్. నెక్స్ట్ మోరల్, నైతిక విలువలు, దాంతో పాటు స్పిరిచువల్ స్ట్రెంత్, ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం. ఇవన్నీ కూడా ఈ నేలలో ఎవరైతే పుట్టారో ఆ పుట్టిన వాళ్ళకే సొంతమవుతాయి. అలాంటి వాళ్ళ అందరికి కూడా ఈ భారతమాత గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దే వాంట్ టు ప్రిజర్వ్ దీస్ క్వాలిటీస్. సో ఈ క్వాలిటీస్ అన్నింటినీ ఇప్పుడు ఎలా అవుతున్నాయి, వీటిని అలానే ఉంచి, అలానే నిలకడగా ఉంచి, వీటిని ఏమాత్రం కూడా తగ్గనియకుండా, వాటిని ఏమాత్రం కూడా పోనివ్వకుండా వాటిని పెంచే ప్రయత్నం చేస్తారు ఈ పిల్లలందరూ. దే విల్ నెవర్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ హర్. మరి భారతమాత సంఖ్యలను పెంచడానికి ఇప్పుడు మేము చేసే ప్రయత్నంలో భాగంగా ఈ బ్రిటిష్ వాళ్ళే కాదు, వాళ్ళకు మించిన వాడు, వాళ్ళ తాతలు వచ్చినా సరే, వాడు ముత్తాతలు వచ్చినా సరే, ఖచ్చితంగా ఈ దేశం మీద ఎవరి కన్ను పడ్డా సరే వాడు కన్ను పీకేస్తాం అన్నట్టుగా ఈ భారతమాత పిల్లలందరూ కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి సరోజిని నాయుడు ఈ పద్యం ద్వారా, అదే కనుక ద్వారా పిల్లలు ఈ విధంగా భారతమాతను కోరుతున్నారు. కాబట్టి భారతమాత ఈ పిల్లలందరూ కూడా కొంత శక్తిని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు. Their hearts are the home of the mother. మరి వారి హృదయాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే వారి తల్లి దగ్గరే ఉన్నాడు. ఎవరు వారి తల్లి అంటే భారతమాత వారి యొక్క తల్లి. They are her shield with which they would protect her. మరి ఈ భారతమాత పిల్లలందరూ ఎవరంటే భారతదేశానికి ఉన్నటువంటి బౌండరీ అన్నమాట. కూడా భారతదేశాన్ని సంరక్షించడానికి ఉన్నటువంటి షీల్డ్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న భాగాన్ని ప్రొటెక్ట్ అంటే రక్షిస్తుంది. మన శరీరం పైన ఉన్నటువంటి చర్మం ఏం చేస్తుంది, లోపల ఉన్నటువంటి అన్ని భాగాలు ఏ విధంగా అయితే రక్షిస్తుందో అదే విధంగా ఓజోన్ పొర, యూవీ రేస్ అంటే అవుట్రా వైలెట్ రేస్ పడకుండా, భూమి మీదకి డైరెక్ట్గా సూర్యకిరణాలు పడకుండా, ఆ యూవీ రేస్ పడకుండా ఈ ఓజోన్ పొర ఏ విధంగా మనల్ని రక్షిస్తుందో అదేవిధంగా భరతమాత పిల్లలందరూ కూడా ఈ భరతమాతకి చుట్టూ ఉండి మనకు కంచె వేసుకొని ఉన్నారట. వీళ్ళంతా కంచెగా తయారై భరతమాతను సంరక్షించడానికి వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న కంచెను దాటుకొని ఎవరు కూడా లోపలికి రాలేదు, అంత పకడ్బందీగా ఉన్నారట పిల్లలు. నెక్స్ట్ they will sing the tale of her glory, the echo of which will reach even to the stars in the high skies. భారతమాత యొక్క గొప్పతనం గురించి వారు పాడడం కనుక మొదలు పెడితే
భరతమాత కథ నుంచి మీరు చెప్పడం కనుక మొదలు పెడితే అది ఎక్కడి వరకు వెళ్తుందంటే పైన స్వర్గం ఉందా, ఆ తర్వాత ఆకాశం ఉందా, ఆకాశం మంచు ఉందా, ఎంత దూరం ఉంటే అంత దూరం అయినా వెళ్ళి భరతమాత యొక్క గొప్పతనం గురించి పోయి చెప్పేదానికి వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారట. అంత గొప్పగా పాడుతున్నారు అంతా కూడా. The people of different religions and communities in India are prepared to serve their motherland with their intense love, devotion and sincerity. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ, డైవర్సిటీ అంటాం కదా. సో భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు, వర్గాలు, భాషలు, ప్రాంతాలు, జాతులు ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ మనందరిది కూడా ఒకే జాతి, భారత జాతి. మనందరం కూడా భారతీయులు. We are all Indians. Our nation is India. We are all Indian సిటిజన్స్. మేమంతా కూడా భారతీయ పౌరులు. నెక్స్ట్ మాదంతా కూడా ఒకటే జాతి, భారత జాతి మనం చెప్పుకుంటాం కదా. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భావనని వ్యక్తపరచడం జరిగింది. వారికి ఈ నేల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని వ్యక్తపరచడం జరిగింది. The Hindus convinced that they will offer flowers at her feet in their hearts. తమ హృదయాలను పూలుగా మలిచి ఆ పూలను తీసుకెళ్లి భరతమాత ముందర పెట్టి తమ భరతమాతకు సాష్టాంగ నమస్కారం చేస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు హిందువులు. మరి దే విల్ ఆఫర్ ఫ్లవర్స్ టు మదర్ ఇండియా. తమ భరతమాతకు ఆ ఫ్లవర్స్ ఆ విధంగా అందిస్తామంటారు. ద పార్సీస్ విత్ ద ఫైర్ ఆఫ్ హోప్ బర్నింగ్ ఇన్ దేర్ హార్ట్స్. మరి పార్సీస్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారట? ఫైర్ ఆఫ్ హోప్ బర్నింగ్ ఇన్ దేర్ హార్ట్స్. మరి వారి మనసులో రగులుతున్నటువంటి ఆ మంటను ఏదైతే ఉందో ఆ మంటను రగించి మరి భారతమాతకు వెలుగును అందిస్తారట. ద ముస్లిమ్స్ అష్యూర్స్ దే విల్ సేవ్ హర్ విత్ ద సోర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు అందించినటువంటి ఆ కత్తితోటి, ఆ కత్తిని అందుకొని ఎవడైతే అడ్డమొస్తాడో వాడిని సమూలంగా కూకటవేలుతో పెట్టించి కత్తిని అడ్డం పెట్టినా సరే తమ భర్తమాతను కాపాడుకుంటామని చెప్పేసి ముస్లిమ్స్ అంటున్నారు. The Christians assures their devotion and faith. తాము తమ దేవుడి పట్ల ఎంత నమ్మకాన్ని కలిగి ఉంటారో అంతే నమ్మకాన్ని, అంతే భక్తిని తమ దేశం పట్ల, తాము పుట్టిన ఈ నేల పైన, తాము పుట్టిన ఈ గడ్డ పైన, తనకు వారందరికీ పుట్టించిన ఈ గడ్డ మీద అంత ప్రేమను చూపిస్తూ ఉంటారు. People of all faiths pledge to come together to defend and guard their mother, being and goddess. సో ఈ భరతమాత మీద, భరత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు? మేము ముందుకు వచ్చి మా భరతమాతను మేము సంరక్షించుకుంటాము, మా నేలను మేము రక్షించుకుంటాము, మా తల్లిని మేము రక్షించుకుంటాం, మా రాణిని మేము రక్షించుకుంటాం, మా మహారాణిని మేము రక్షించుకుంటాం అని చెప్పేసి, మా దేవతను మేము రక్షించుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. మరి రాణి, మహారాణి, దేవత, తల్లి వీళ్ళంతా కూడా ఒకటే. ఎవరంటే భరతమాత అని చెప్పేసి కూడా కవిత్వం చెప్తున్నారు. The poem stands out for its strong nationalistic feelings. సో ఈ పద్యం మనకు ఏ విషయాన్ని తెలియజేస్తుందంటే మనలో జాతీయత భావాలు ఉన్నాయి అని చెప్పడానికి ఒక పద్యం ఒక ఉదాహరణ. This lyric of just 18 lines is also remarkable for its many literary devices like personification, imagery, rhetoric and rhythm. కేవలం 18 లైన్లు మాత్రమే ఉంది, కానీ పద్యానికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఈ పద్యంలో మనం తెలుసుకోవచ్చు. జస్ట్ లైక్ పర్సానిఫికేషన్, ఇమేజరీ, రెటారిక్, రిథమ్ ఇవన్నీ కూడా ఈ పద్యంలో ఉన్నాయి. Thus the poem is very impressive with its theme and form. ఈ పద్యం కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది, దాంతో పాటు పద్యం యొక్క రూపం కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అరేంజ్ పోయడం ద్వారా మరొకసారి సరోజినీ నాయుడు తనకు దేశభక్తి ఏ విధంగా ఉంది, తన పిల్లలైనటువంటి భర్తమాత పిల్లలు కూడా దేశభక్తి ఎంత ఉంటుందనే విషయాన్ని ఈ పోయం ద్వారా సరోజినీ నాయుడు అనేక పోయం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.